చింతామణిని తీసుకొచ్చి భాగ్యం శ్రీవల్లి కుట్ర నాటకాన్ని బయటపెట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు చందు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి అయితే చందు దగ్గర నుంచి దొంగతనం చేశారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు 6 లక్షల రూపాయలు, ఆ డబ్బులు ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా సుకన్యతో ఫోన్ మాట్లాడుతూ తిరుపతి అయితే రేపు నా పుట్టినరోజు అన్న విషయాన్ని చెప్తాడు. అది అదునుగా తీసుకుని ఈ ఒక్క అవకాశం సరిపోదా, ఈ 6 లక్షల రూపాయలు ఈ తిరుపతి బాబాయే తీశాడని నేను నమ్మించడానికి అని చెప్పి ఇంకా వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి ఫోన్ చేసావనగానే నాకు 6 లక్షలు ఖరీదైన చైన్ కావాలి, అది నా కోసం కాదు మీ తమ్ముడు కోసం, ఎందుకంటే రేపు మీ తమ్ముడు పుట్టినరోజు కదా అని చెప్పనేసరికి వాడు ఎప్పుడైతే ఇంటి గడప దాటి వెళ్ళాడో ఆ రోజే నేను తమ్ముడుగా వాడిని మర్చిపోయాను. ఆ అనాథ ఆ రామరాజు వెంట వెళ్ళినప్పుడే వాడు మాకు అవసరం లేదు, వాడి పుట్టినరోజుని మేమెందుకు సెలబ్రేట్ చేయాలి, వాడి పుట్టినరోజుకి నేను 6 లక్షలు పెట్టి ఎందుకు గొలుసు కొనాలి అని చెప్పి ఇంకా భద్రావతి వల్లితో అనేసరికి మీరు అక్కడే తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎంతసేపు మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన మీ చెల్లెళ్ళ గురించి మా మామయ్య గారి గురించి ఆలోచించారు తప్ప మీ తమ్ముడిని వెనక్కి తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే మీ తమ్ముడే మా మామయ్య గారికి నమ్మిన బంటు. అలాంటి నమ్మిన బంటు కుడి చేతి లాంటి వాడు పక్కన లేకపోతే మా మామయ్య గారిని దెబ్బ కొట్టినట్టే కదా. తొందరలోనే మీ తమ్ముడు మీ దగ్గరికి వస్తాడు, నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పనేసరికి సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అంటూ ఇంకా భద్రావతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి 6 లక్షల రూపాయలు ఖరీదైన చైన్ని కాస్త రెడీ చేశాను అని చెప్తుంది. రెడీ చేశాను అని చెప్పనేసరికి అయితే ఆ చైను ఇలా ఇవ్వండి అని వల్లి తీసుకుంటుంది. వల్లి తీసుకుని ఆ చైన్ని వీడి సామానాలు ఉంటాయి కదా, ఎవరి సామానాలు, తిరుపతికి సంబంధించిన సామానాలు, అందులో బిల్లుతో సహా 6 లక్షల రూపాయలు చైను బిల్లుతో సహా అన్నీ అందులో పెట్టేస్తుంది. ఈ చైను ఎక్కడ కొన్నారు అని చెప్పనేసరికి పలానా చోట కొన్నాను, అతనికి ఫోన్ చేసి ఈ చైను మీ తమ్ముడే షాప్కి వచ్చి కొన్నట్టు చెప్పమని చెప్పండి అనేసరికి అలా ఎందుకు చెప్పాలి అనగానే నేను చెప్పింది చెయ్యండి, అలా చేస్తేనే తొందరలోనే మీ తమ్ముడు మీ దగ్గరికి వస్తాడు. మీ తమ్ముడు మీ దగ్గరికి రావాలని మీరు అనుకోవడం లేదా అని చెప్పనగానే ఎందుకు అనుకోవడం లేదు, అనుకుంటున్నాను, అలానే చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే షాపు ఓనర్కి ఫోన్ చేసి ఈ చైన్ నేను కొని తీసుకువెళ్ళాను కదా 6 లక్షల రూపాయలు ఖరీదైన చైను, అది ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే మా తమ్ముడే వచ్చి కొనుక్కుని తీసుకువెళ్ళాడు అని చెప్పు అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే భద్రావతి వాళ్ళ కుటుంబం గురించి అందరికీ తెలుసు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంత దుర్మార్గులో కూడా తెలుసు కాబట్టి ఆ షాపు ఓనర్ అయితే సరే అంటాడు. ఇంకా అక్కడికి అలా అయిన తర్వాత చైన్ని తీసుకొచ్చి తిరుపతి వస్తువుల్లో పెట్టేసింది కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా చందు ఏం చేయాలో అర్థం కాదు, తల పట్టుకుంటాడు. రామరాజు ఇంటికి రానే వస్తాడు. అక్కడ ఇవ్వాల్సిన రైస్ మిల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా రేపిస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. అది కాస్త రామరాజుకి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు. అదేంటి పెద్దోడికి నేను ముందే ఫోన్ చేసి చెప్పాను కదా లోడ్ వస్తుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని, మరి పెద్దోడు రేపిస్తాను అంటూ చెప్పడం ఏంటి, నా మాటకి విలువ లేదా, లేక ఎందుకు ఇలా చేశాడు పెద్దోడు అనుకుంటూ కోపంగా ఇంటికి వస్తాడు రామరాజు. పెద్దోడా అంటూ పెళ్లి చేసేసరికి ఏంటి నాన్న ఇదేనా రావడం అనగానే నేను ఇప్పుడే వచ్చాను కానీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేను ఆ లోడ్ తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పాను కదా, మరి 6 లక్షల రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పనగానే ఏంట్రా ఏమైంది చెప్పు పెద్దోడా ఏం జరిగింది, నేను ఇవ్వమని చెప్పినా నువ్వు ఎందుకు ఇవ్వలేదు, డబ్బుల విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నావు, వాళ్ళకి మన మీద తప్పుడు అభిప్రాయం రాదా, పలానా రామరాజు గారు సరుకు వేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి
టైం తీసుకుంటున్నారు అని అనుకోరా? ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కు లేదు అని చెప్పనగానే, ఆ డబ్బులు కనిపించట్లేదు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తిరుపతి. ఏంట్రా పెద్దోడా ఏమంటున్నావు? డబ్బులు కనిపించకపోవడం ఏంట్రా అని చెప్పనగానే, అవును మామ, నువ్వు తీసుకొచ్చిన బ్యాగ్లో 6,00,000 రూపాయలు కనిపించట్లేదు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంట్రా, నేను డబ్బులు తీసుకొచ్చాను కదా, పలానా షాప్ నుంచి 8,00,000 రూపాయలే తీసుకొచ్చాను, మిగిలిన డబ్బులు చిల్లరగా వచ్చాయి, సుమారు 10 లక్షల వరకు ఉంటాయి. లేదు మామ, అందులో 4 లక్షలే ఉన్నాయి, ఆ 4 లక్షలే డిపాజిట్ చేశాను. తీరా మోసి అకౌంట్ బుక్ తిరగేసి చూసేసరికి అందులో ఆయన 8 లక్షలు ఇచ్చినట్టు ఉంది. ఆయనకు ఫోన్ చేసి అడిగితే 8 లక్షలు మీ మామయ్యకి ఇచ్చాను అంటూ చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక, నేను నాన్న అడ్వాన్స్ ఇవ్వమన్నా ఇవ్వలేదు అనేసరికి, ఏంట్రా పెద్దోడా 6,00,000 రూపాయలు కనిపించకపోవడం ఏంటి, అంత శ్రద్ధగా ఉంటున్నారా అనగానే, అయినా ఆ డబ్బులు తీసుకొచ్చింది ఎవరు అనగానే, మామయ్యే తీసుకొచ్చాడు అనేసరికి, అంటే ఆ డబ్బులు నువ్వు లెక్క కట్టి తీసుకున్నావా అని చెప్పనగానే, లేదు మామయ్య తీసుకురావడంతో తీసుకున్నాను అని చెప్పనేసరికి, అచ్చి బాబోయ్ అదేంటి, నా భర్తని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మామయ్య గారండి, నా భర్త ఏమన్నా డబ్బుల కోసం ఆశపడే వ్యక్తి అనుకుంటున్నారా? ఏమో తిరుపతి బాబాయే అందులో 6,00,000 రూపాయలు తీసేసి ఏవైనా కొనుక్కునో లేదంటే దాచుకునో చేసుకుని ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు వల్లి, అసలు తిరుపతి ఎందుకు డబ్బులు తీస్తాడు? తిరుపతి నిన్న మొన్న పరిచయమైన వ్యక్తి కాదు. తనేమన్నా బయటవాడు అనుకుంటున్నావా? ఇంట్లో మనిషి. తన అక్కని ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో 6 సంవత్సరాల వయసు అప్పుడే నా చెయ్యి పట్టుకుని మరీ ఆ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చేశాడు. నాకు పెద్ద కొడుకు లాంటి వాడు. మరి అలాంటి తిరుపతి ఎందుకు డబ్బులు తీశాడు అని అంటున్నావు అని చెప్పి రామరాజు అంటాడు. ఓ, మీకు తిరుపతి పెద్ద కొడుకు లాంటి వాడంటే మీ పెద్ద కొడుకే డబ్బులు తీసేసుకున్నాడు అని మీరంటున్నారా మామయ్య అని చెప్పనేసరికి, ఏ వల్లి నోరు మోస్తావా, నాన్న అలా అనలేదు కదా అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ బాబోయ్, పెద్ద కొడుకు మంచివాడు అంటే మీరు కాదు అనే కదండి అర్థం. నీకేం తెలీదు బావా, నువ్వు ఒట్టి బాగులోడివి. అయినా నాకెందుకో మీ తిరుపతి మామయ్య మీదే అనుమానం అని చెప్పాను. కానీ ఏ వల్లి ఏం వాగుతున్నావు, కొంచెం సైలెంట్గా ఉంటావా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అంటూ వేదవతి అనగానే, నేనెందుకు సైలెంట్గా ఉండాలి, నా భర్త మీద నింద వేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా ఏంటి అంటూ వల్లి పెద్ద నోరెట్టుకుని మాట్లాడుతుంది. అక్క, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వెందుకు కలగ చేసుకుంటావు? మామయ్య గారు కొడుకుని నిలదీసే హక్కు లేదా? అది ముందు వరకు నా భర్త కదా అని చెప్పనగానే, ఇప్పుడు ఏంటక్క, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తిరుపతి బాబాయ్ తీశాడు అని నువ్వు అంటున్నావా అనగానే, అవును తిరుపతి బాబాయే తీశాడు, తన పెట్లు అన్నీ కూడా వెతికితే దొరికిపోతుంది కదా అని చెప్పనేసరికి, దొరికిపోతుందా ఏంటి అని చెప్పాను. కానీ ఏమో తిరుపతి బాబాయ్ తీసుకుని ఏం చేశాడో, పైగా ఈరోజు పుట్టినరోజు ఒకటి అని చెప్పనేసరికి ఇంకా తిరుపతికి కోపం వచ్చి తన బ్యాగ్ అంతా తీసుకొచ్చి దిమ్మర పోస్తాడు. దిమ్మర పోసేసరికి అందులోంచి ఒక బంగారపు చైన్ పెట్టిన బాక్స్ ఒకటి పడుతుంది. పడేసరికి అది ఓపెన్ చేసి చూడడంతో అందులోనే బిల్ కాగితం 6,00,000 రూపాయలని ఉంటుంది, పైగా చైన్ కూడా ఉంటుంది. ఉండేసరికి ఇదేంటి మరి, ఇందులో 6,00,000 రూపాయలు చైన్ కొనుక్కున్నాడు తిరుపతి బాబాయ్, ఇంకేంటి మరి అని చెప్పనేసరికి, నాకు తెలీదు బా, నేను అసలు ఏ చైను కొనుక్కోలేదు బా, అయినా నేను బంగారం గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించనని నీకు తెలుసు కదా బావా, నా చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా అనగానే, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా బాబాయ్, మీరే షాపుకి వెళ్ళి కొన్నట్టు, నిన్ననే కొన్నట్టు కూడా కనిపిస్తుంది అనగానే, లేదు బావా, ఇది ఎవరో నా దగ్గర పెట్టారు, నాకు తెలీదు బావా, నేను ఏ చైను కొనుక్కోలేదు బావా, అయినా రైస్ మిల్లో డబ్బులు నేను 1 రూపాయినా ముట్టుకుంటానా నిన్ను అడగకుండాను, 100 రూపాయలు తీసుకోవాలన్నా నిన్ను అడిగే తీసుకుంటాను కదా బావా, నాకు 6,00,000 రూపాయలు చైన్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి బావా అని చెప్పనేసరికి, ఎందుకు బాబాయ్, దొరికిపోయాక ఇంకా బొకాయించాలని చూస్తారు, అంత నమ్మకం లేకపోతే ఆ షాపు ఓనర్కి ఫోన్ చేసి అడిగితే తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి వెంటనే ఆ బిల్లులో ఉన్న షాపు ఓనర్ నెంబర్కి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసేసరికి ఇంకా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి మావయ్య మీకే తెలుస్తుంది కదా అని చెప్పనగానే వెంటనే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేసరికి 6 లక్షల రూపాయలు చైను కొన్నారు నిన్న. అది ఎవరు తీసుకెళ్లారు అనగానే మీ బామ్మద్ది తిరుపతే వచ్చి డబ్బులు ఇచ్చి మరీ తీసుకువెళ్ళాడు రామరాజు గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా తిరుపతి అయితే. బా నాకేం తెలియదు బా, నేనేం తీసుకోలేదు బావా, నేను ఏ చైను కొనుక్కోలేదు బావా, ఇదంతా ఏదో పెద్ద కుట్రలా ఉంది బావా అని చెప్పి ఇంకా తెగ బాధపడుతూ ఉంటాడు. తీసుకున్నట్టే తీసుకున్నాను అని నిజం ఒప్పుకోవచ్చు కదా తిరుపతి, ఎందుకు అబద్ధం చెప్తున్నావా అనగానే అక్క నేను ఎలాంటి వాడినో నీకు తెలియదు అక్క, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు, నీ చెయ్యి పట్టుకుని నేను నీతో పాటు బావ దగ్గరికి వచ్చేసాను కదక్క, నా గురించి నీకు తెలీదా, నీకు పిల్లలు పుట్టినప్పటి నుంచి నాతోనే కదా ఉన్నావు కాక, నీకు తెలియదక్క నేను ఎలాంటి వాడినో అని చెప్పాను. కానీ సాక్ష్యం కనబడుతుంది కదా బాబాయ్, షాపు వాడే నువ్వే కొన్నావు అని క్లియర్గా చెప్తున్నాడు, ఇంకేం చేయాలి, నువ్వే కొన్నావు, నీ మీదే ఆ షాపు వాడు చెప్పాడు కాబట్టి నువ్వే కొన్నావు అనేసరికి సరే పెద్దోడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయేమో ఆ డబ్బులు కాస్త తీసుకువెళ్ళి ఆ రైస్ మిల్ వాళ్ళు అదే ఆ ధాన్యం తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. నేను కొనుక్కోలేదు బావా, నాకు అసలు తెలియదు బావా అంటూ ఇంకా ఎంతగానో బాధపడతాడు తిరుపతి. ఇంకా బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంకా నర్మద అదంతా చూస్తుంది. తిరుపతి బాబాయ్ అలా కొనుక్కునే మనిషి కాదు, పైగా 6 లక్షల రూపాయలు తీసుకొని కొనుక్కున్నానంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు బుజ్జమ్మ వస్తుంది. ఏంటత్తయ్య గారు బాధపడుతున్నారు అనగానే మా తమ్ముడు ఏ తప్పు చేసుండడు ప్రేమ నర్మద, కానీ నాకెందుకో ఇదంతా ఎవరో కుట్ర ప్రకారం చేశారని నా మనసు కనిపిస్తుంది, కానీ మా తమ్ముడి మీద నింద పడింది, ఆ షాపు వాడు ఎందుకు మా తమ్ముడే కొన్నాడు అని చెప్పాడో అర్థం కావట్లేదు, వాడు అలా కొనుక్కునే రకం కాదు, ఏమైనా కొనుక్కుంటావా అంటే ఏం వద్దాక, ఏం కావాలి చెప్పు, నాకు నువ్వు బావా ఉంటే సరిపోదా, నాకు ఏ బంగారం వద్దు అని ఎన్నోసార్లు చెప్పాడు మీ మామయ్య గారు ఎన్నోసార్లు, రే చైనైనా తీసుకోరా అంటే వద్దు బావా అంటూ చెప్పినవాడు 6 లక్షల రూపాయలు రైస్ మిల్లులో డబ్బులు తీసుకుని మరీ ఎందుకు కొనుక్కుంటాడు నర్మదా, దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది, పాపం నా తమ్ముడు పుట్టినరోజు పూట కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు, వాడు ఈ పుట్టినరోజుకి సంతోషంగా ఉంటాడు అనుకున్నాను, కానీ వాడు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే నర్మద వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ నర్మద ఒక్కసారి ఇంటికి వస్తావా అనగానే ఎందుకమ్మా అనేసరికి మీ మేనత్త వచ్చింది అనేసరికి ఏంటి మా అత్త వచ్చిందా, ఎక్కడి నుంచి అనగానే ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, దూరంగా వెళ్ళిపోయి ఏయో ఫైనాన్స్ వ్యాపారాలు పెట్టుకుంది కదా, ఊర్లో ఏదో బాకీ ఉంటే వచ్చిందంట, ఆ బాకీ తీసుకుని వెళ్తూ మన ఇంటికి వచ్చింది అనేసరికి సరే వస్తున్నాను అంటూ ఇంకా బుజ్జమ్మ కాస్త ఆ మాట చెప్పి నర్మద కాస్త బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి వాళ్ళ మేనత్తను చూసి బాగున్నావు అత్తయ్య అనగానే బాగున్నాను నర్మద, నువ్వేంటి బక్క చిక్కినట్టున్నావు అనగాని అలాంటిదేమీ లేదత్తా అని చెప్పనేసరికి మీ అత్తవారి కుటుంబం ఎలా ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అంతా బాగానే ఉండుంటుంది అని చెప్పనగానే బాగానే ఉందిలే అత్త, నువ్వేంటి ఎక్కడికి పని మీద వచ్చావు అనగానే ఒకరు ఎప్పుడో 3 లక్షల రూపాయలు తీసుకుని 3 సంవత్సరాలైంది, ఇప్పుడే 6 లక్షల రూపాయలు తిరిగి కావాలి అంటే ఉదయం చెప్తే సాయంత్రానికల్లా తీసుకొచ్చి ఇచ్చారు అనేసరికి ఏంటత్త 6 లక్షల రూపాయలు ఉదయం చెప్తే సాయంత్రానికి తీసుకురావడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందే, ఇన్ని రోజులు ఇవ్వని వాళ్ళు ఇప్పుడు 6 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారత్తా అనగానే అదేనే నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడుతుంది. తను ఎవరో కాదు చింతామణి, స్వయాన నర్మదకు మేనత్త. అయితే అవునా ఎవరో ఏంటి అనగానే వాళ్ళ అమ్మ పేరేమో భాగ్యం, వాళ్ళ నాన్న పేరేమో ఆనందరావు, ఆడు ఇడ్లీలు సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే వ్యాపారి, ఇడ్లీలు మాత్రం అమ్ముతాడు, అంతకు మించి ఏమీ చేయరు, ఎవరినైనా సరే తిమ్మిని బమ్మిని చేసి మోసాలు చేస్తారనగానే వాళ్ళకి 2 పిల్లలు కదా అనగానే అవును 2 ఆడపిల్లలు, పెద్ద ఆడపిల్లని
ఎవరికో ఇచ్చి మసిపూసి మారేడుకాయ చేసి మరీ పెళ్లి చేసిందంట అని చెప్పనేసరికి ఏ రోజు అత్త తీసుకొచ్చి ఇచ్చారు డబ్బులు అనగానే పలానా రోజు అనేసరికి అవునా అంటే నువ్వు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నావా అనగానే అవును నిన్న పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిన్న సాయంత్రానికల్లా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేశారు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అత్త అంటూ బయటకు వచ్చి చందుకు ఫోన్ చేస్తుంది. బావా అని చెప్పాను కానీ చెప్పు నర్మదా అని చెప్పనేసరికి మీకు డబ్బులు 6 లక్షల రూపాయలు ఎప్పుడు పోయాయి బావా అనగానే నిన్ననే పోయాయి నర్మదా అని చెప్పనేసరికి సరే ఆ డబ్బులు పోయిన తర్వాత అంటే డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు మీ రైస్ మిల్కి ఎవరెవరు వచ్చారు అనగానే ఎవరెవరు రావడం అంటే ఏంటి నర్మదా అని చెప్పనగానే అదే ఎప్పుడూ రాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా కొత్త వాళ్ళు అంటూ ఎవరూ రాలేదు ఉదయం మాత్రం వల్లి వాళ్ళ నాన్నొచ్చాడు ఆ మధ్యాహ్నానికి వల్లి వాళ్ళ అమ్మను ఆ సుకన్య ఉందే వాళ్ళిద్దరూ క్యారేజీ తీసుకుని వచ్చారు అనేసరికి మరి ఆ టైంలో క్యాష్ బ్యాగ్ ఎక్కడుంది బావా అని చెప్పనేసరికి టేబుల్ మీదే ఉంది అనగానే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు టేబుల్ దగ్గరే ఉన్నారనేసరికి సరే బావా అని చెప్పాను కానీ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అనగాని చెప్తాను బావా అన్నీ చెప్తాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. అత్త నీకు 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు వీళ్ళేనా ఒక్కసారి చూసి చెప్పవా అంటూ వాళ్ళ ఫొటోస్ని అయితే చూపిస్తుంది నర్మద. ఫోన్లో ఉంటాయి కదా ఫొటోస్ పెళ్ళిళ్ళకి వాటికి వీటికి సరదాగా తీసుకుంటారు కదా ఆ ఫొటోస్ అయితే చూపిస్తుంది. చూపించేసరికి అవును నర్మద వీళ్ళే అని చెప్పనగానే వీళ్ళు ఎవరో కాదత్తా మా అత్తింటి వాళ్ళే అంటే ఈ ఈ అమ్మాయి ఉందే వల్లి తనే నా పెద్ద తోటికోడలు అనగానే వీళ్ళు పెద్ద మాయల మరాఠీ కుటుంబం కదా మీ మామయ్య చాలా కష్టపడి పైకొచ్చిన వాడంటూ మీ అమ్మ చెప్పింది మరి పోయి ఏళ్ల వలలో ఎలా పడ్డాడు అనగానే అంతే కదత్తా ఇప్పుడు నీకు 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారే ఆ డబ్బులు కూడా వీళ్ళు రైస్ మిల్లులో దొంగతనం చేసి మరీ తీసుకొచ్చారు అనేసరికి అవునా రైస్ మిల్లో దొంగతనం చేసి తీసుకొచ్చారా పాపం మా తిరుపతి బాబాయ్ అని మా మామయ్య గారు బావమర్ది తన మీద నింద వేశారు నువ్వు కొంచెం ఏమీ అనుకోకపోతే వాళ్ళు నీకు 6 లక్షల రూపాయలు ఇచ్చారన్న సంగతి కొంచెం ఇంటికి వచ్చి చెప్పగలవా అనగాని ఎందుకు చెప్పను నర్మదా నువ్వు నా మేనకోడలివి ఎందుకు చెప్పను ఖచ్చితంగా చెప్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా వెంటనే చందుకి ఫోన్ చేసి బావా ఎక్కడున్నావు నువ్వు అనగానే రైస్ మిల్లులోనే ఉన్నాను తిరుపతి బాబాయ్ మామయ్య రైస్ మిల్లుకి రాలేదు కదా ఇంటి దగ్గరే బాధపడుతూ ఉన్నాడు అని చెప్పనేసరికి నువ్వు అర్జెంటుగా ఇంటికి రామా బావా అని చెప్పనేసరికి ఎందుకు నర్మదా 6 లక్షల రూపాయలు ఎవరు తీశారో కూడా నేను చెప్తాను బావా నువ్వు వస్తే బాగుంటుంది అనేసరికి సరే అని ఇంకా నర్మదా వాళ్ళ కారులోనే కదా వచ్చారు వాళ్ళు సో వాళ్ళ కారులోనే బయలుదేరేసరికి మధ్యలో ఒక చోట బంగారపు షాప్ ఉంటుంది కదా ఆ బంగారపు షాప్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఒక్క నిమిషం అత్తా అని చెప్పనేసరికి వెంటనే ఆ బంగారపు షాప్ ఆల్రెడీ ఫోటో చూసింది కదా అది బిల్లు కాగితం ఫోటో పెట్టమనేసరికి ధీరజ్ ఫోటో పెడతాడు. ఫోటో పెట్టడంతో అది చూపించి ఈ బిల్లులో 6 లక్షల రూపాయలు చైన్ ఇచ్చినట్టుంది ఇది మీరే మా తిరుపతి బాబాయ్కి ఇచ్చారా అదే రామరాజు గారి బామ్మర్దే స్వయంగా వచ్చి కొనుక్కున్నాడా అని చెప్పనేసరికి అవును తనే వచ్చి 6 లక్షల రూపాయలు ఇచ్చి మరీ కొనుక్కున్నాడు అయితే మీకే షాప్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మా తిరుపతి బాబాయే తీసుకొచ్చి కొనుక్కున్నాడు అన్నది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అది చూపిస్తారా కొంచెం అని చెప్పనేసరికి నన్ను ప్రశ్నిస్తారేంటి తనే వచ్చి కొనుక్కున్నాడు అనగాని పెద్దవాడి అయిపోయావు లేదంటే చెంప పగలగొట్టి నిజం బయట పెట్టించేదాన్ని చెప్పండి ఎవరు వచ్చి షాప్లో చైన్ కొన్నారు చెప్తారా చెప్పవరా అని చెప్పాను కానీ భద్రావతి గారే వచ్చి చైన్ కొని డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళారు అనేసరికి అయితే అదే మాట వచ్చి చెప్పండి ఇంటికి అని చెప్పనగానే షాప్లో ఎవరూ లేరు అనేసరికి షాప్ క్లోజ్ చేసి రండి అంటూ నర్మదా షాప్ క్లోజ్ చేసి ఓనర్ని తీసుకుని అదే కారులో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి భద్రావతి
ఎదురింట్లో ఉండి చూస్తూ ఉంటుంది. ఈలోపు కారులోంచి చింతామణి దిగుతుంది, షాపు వానరు దిగుతాడు, అందరూ దిగుతారు. అందరూ దిగేసరికి అందరూ హాల్లోనే ఉంటారు. రా అత్తా అని చెప్పనేసరికి లోపలికి వస్తారు. చింతామణిని చూడడంతోటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడికి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నని సుకన్యని ముగ్గురిని కూడా పిలిపించమని కావాలనే వ బా సారీ వేదవతికి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా నర్మదైతే పిలిపించమని చెప్పేసరికి వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మనడంతో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చేసరికి అందరూ అక్కడ ఉండగానే చింతమని వచ్చి, ఏంటి విభాగ్యం, ఇదేనా నీ ఈ వియ్యంకుల వారి ఇల్లు? ఇల్లు బాగుంది, అందుకేనా 6 లక్షల రూపాయలు చాలా సునాయాసంగా తీసుకొచ్చావు అని చెప్పనేసరికి, అమ్మ నర్మద ఎవరివిడ అనగానే, ఈవిడ ఎవరో కాదు మామయ్య, స్వయాన నా మేనత్త. ఈవిడ సంగతి ఒక్క నిమిషం పక్కన పెడదాం. సేటు గారు రండి అని చెప్పనేసరికి వస్తాడు. వచ్చేసరికి, నమస్కారం రామరాజు గారు, మీ షాప్లో చైన్ కొన్నది ఎవరు? 6 లక్షల రూపాయలు ఇచ్చి మరీ చైను ఎవరొచ్చి పట్టుకు వెళ్ళారు అని చెప్పనగానే, భద్రావతి గారు అనేసరికి, అదేంటయ్యా ఉదయం ఫోన్ చేసి అడిగితే నా బావమరిది వచ్చి తిరుపతి వచ్చి చైను పట్టుకెళ్ళాడు అని చెప్పావు. భద్రావతి గారే వచ్చి తీసుకుని వెళ్ళారండి. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఎవరైనా ఈ చైను గురించి అడిగితే మా తమ్ముడు తిరుపతి వచ్చి తీసుకువెళ్ళాడు అని చెప్పమన్నారండి. ఆవిడ చెప్పమన్నట్టే నేను చెప్పాను, అంతే తప్ప నా తప్పేమీ లేదండి. భద్రావతి గారే స్వయాన వచ్చి ఈ 6 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చి మరీ చైను కొనుక్కొని తీసుకువెళ్ళారండి అని చెప్పనేసరికి, ఇప్పటికైనా అర్థమైందా మామయ్య, ఆ చైను తిరుపతి బాబాయ్ కొనలేదని? ఇప్పుడు అసలు 6 లక్షలు ఎక్కడికి పోయాయన్న విషయం తెలుసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి, మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, ఈవిడ ఎవరో కాదు మా మేనత్త. మా మేనత్త అన్న విషయం పక్కన పెడితే మామయ్య, ఈవిడ 3 సంవత్సరాల క్రితం ఈ భాగ్యం వాళ్ళకి 3 లక్షల రూపాయలు అప్పిచ్చింది. ఏ అత్త అనగానే, అవును 3 లక్షల రూపాయలు ఇచ్చాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇదిగో అని చెప్పి ఆ అగ్రిమెంట్ పేపర్స్ కాస్త చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ మరి వాళ్ళు 6 లక్షలు తిరిగి ఇచ్చిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవాలి కదా. వాళ్ళు నాకు నిన్న ఉదయం వచ్చి వాళ్ళని బెదిరిస్తే నిన్న సాయంత్రానికి నాకు 6 లక్షల రూపాయలు క్యారేజీలోంచి తీసి తుమాల మీద వేసి మరీ తీసుకొచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. అవును నాన్న, వీళ్ళు నిన్న మధ్యాహ్నం క్యారేజీ తీసుకుని రైస్ మిల్లుకి వచ్చారు. అదే సమయానికి తిరుపతి మామయ్య కూడా వచ్చాడు. క్యాష్ బ్యాగ్ని తిరుపతి మామయ్య టేబుల్ మీద పెట్టాడు. మేమిద్దరం కింద కూర్చుని భోజనం చేస్తున్నాము. వీళ్ళిద్దరూ ఆ టేబుల్ దగ్గర ఆ క్యాష్ బ్యాగ్ దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ క్యాష్ బ్యాగ్లోంచి 6 లక్షలు క్యారేజీలో పెట్టుకున్నట్టున్నారు. అదే డబ్బు ఇచ్చినట్టున్నారు అనగానే, అవును ఆ క్యారేజీలోంచి 6 లక్షల రూపాయలు తీసి మరీ నాకు ఇచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు భాగ్యం చెంప పగల కొడతాడు. అసలు నా రైస్ మిల్లో డబ్బులు దొంగతనం చేయడానికి మీకేం హక్కు అధికారం ఉంది? అసలు మీరెందుకు రైస్ మిల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది? అయినా అతను రైస్ మిల్లుకి రావడం మానేశాడు కదా అనగానే, ఇప్పుడు అర్థమవుతుంది నాన్న, ఆయన రైస్ మిల్లుకి వచ్చిన ప్రతిసారి కూడా ఎంతో కొంత డబ్బు మిస్ అవుతూనే ఉంది. ఒకసారి 2 లక్షలు, ఒకసారి 20,000, ఒకసారి 40,000, అలా ఎంతో కొంత డబ్బు పోతూనే ఉంది నాన్న. ఇప్పుడంతా అర్థమవుతుంది. ఆ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడల్లా వచ్చి క్యాష్ బ్యాగ్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది కాబట్టి ఆ టేబుల్ దగ్గరే డబ్బులు మొత్తం లాక్కున్నట్టున్నారు, ఒక్కొక్కసారిగా డబ్బులు మొత్తం తీసుకున్నట్టున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, ఇప్పుడంతా నాకు తెలుస్తుంది నాన్న, డబ్బులు పోయిన ప్రతిసారి ఈయనే రావడం వల్ల ఆ డబ్బులు మొత్తం ఈయనే దొంగతనం చేసి తీసుకువెళ్ళినట్టున్నాడు. ఇది కాదు పనని ఏకంగా 6 లక్షల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకోవడం కోసం మన రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు తీసి ప్లాన్ చేశారు అనేసరికి ఇదంతా బాగానే ఉంది.
భద్రావతి ఎందుకు చైన్ తీసుకుంది అనగానే దానికి నేను చెప్తాను అని చెప్పి విశ్వ అయితే వస్తాడు. ఎందుకంటే వల్లి అక్క ఫోన్ చేసి మా అత్తకు మీ తమ్ముడు పుట్టినరోజు కదా, నువ్వే 6 లక్షల రూపాయలు చైన్ కావాలి అని మా అత్తకు చెప్పింది. అదే విషయం మా నాన్నకు చెప్తుంటే నేను విన్నాను. వల్లి ఎందుకు ఫోన్ చేసి మరి మా అత్తకు మా బాబాయ్ కోసం 6 లక్షల రూపాయలు చైను అడిగిందా అని ఆలోచించాను. ఇక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా నేను విని అసలు విషయం ఇది అని నాకు అర్థమైంది. అంటే తిరుపతి బాబాయ్ మీద నింద మోపడం కోసం కావాలనే వల్లి ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి వల్లి చెంప పగలగొడతాడు చందు. అయితే ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ చందు వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. మరి వల్లి గురించి విషయాలన్నీ బయటికి వచ్చేస్తాయా? మరి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.